శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 21వ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో రెండో విడతలు ఈరోజు మనం డిపార్ట్మెంట్ హార్టికల్చర్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములు తెలియజేయవలసిందిగా డాక్టర్ మహేష్ ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ పంట ద్వారా మనకు 292 రైతుల్ని 344 హెక్టార్లలో మనం పంట నమోదు. సో ప్రభుత్వం మనకు ఎన్నో కార్యక్రమాలు మనకు రోజు అన్నదాత సుఖీభవ రెండో విడత పంపిణీలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తమిళనాడులో ఈ కార్యక్రమం నిర్వహిస్తే గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ రైతు భరోసా కార్యక్రమం, అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము సూపర్ 6లో భాగంగా ఏదైతే రైతులకు హామీ ఇచ్చామో నెల నెల సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు జమ చేస్తామని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా మొదటి విడత 3 నెలల కిందట దాదాపు ఒక్కొక్క రైతుకు 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అంటే మా స్టేట్ కంట్రిబ్యూషన్ 5,000 రూపాయలు, అలాగే సెంట్రల్ కంట్రిబ్యూషన్ 2,000 రూపాయలు. గతంలో కానీ దాదాపు 48,85,000 మంది రైతులు లబ్ధి పొందడమే కాకుండా దాదాపు 3,135 కోట్ల రూపాయలు 3 నెలల కిందట రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మళ్ళీ రెండో విడతలో భాగంగా ఈరోజు అంటే రేపొద్దున మళ్ళా ప్రతి రైతుకి 7,000 రూపాయలు జమ అయ్యే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రెండో విడత కానీ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు అయితే అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి 7,000 రూపాయలు గతంలో మాదిరి కాకుండా డైరెక్ట్గా అకౌంట్లో ప్రతి రైతుకి ఏర్పాటు చేయడం. గత ప్రభుత్వంలో మీరు తెలుగుదేశం కోటేశారని లేకపోతే తెలుగుదేశం సానుభూతి పరులని ఈ రైతుల్ని తొలగించడం జరిగింది. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా కాకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రైతు అనే ప్రతి రైతుకి ఈరోజు మేము క్యాస్ట్ చూడుకోకుండా అలాగే పార్టీలు చూడుకోకుండా ఈరోజు క్రెడిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది రెండో విడత భాగంగా దాదాపు గతంలో 7,000, ఈరోజు 7,000, 14,000 రూపాయలు ఈ సంవత్సరంలో జమ చేయడం జరిగింది. ఇంకో కేవలం 6,000 రూపాయలే, అవి కానీ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ 6,000 రూపాయలు కానీ క్రెడిట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మొత్తం అనంతపురం జిల్లా తీసుకుంటే దాదాపు 188 కోట్ల రూపాయలు అనంతపురం జిల్లా మొత్తం క్రెడిట్ చేయడం జరుగుతుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఒకటే కేవలం మా అర్బన్ మొత్తం రైతులు చాలా తక్కువ, కేవలం 371 మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకు దాదాపు 24,80,000 రూపాయలు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం లబ్ధిదారులకి వేయడం జరిగింది. గతంలో ఈరోజు మాట్లాడుతున్న రైతుల గురించి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాగే అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు అయితే రోజు పొద్దున్న లేస్తానే రైతుల గురించి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లలో ఏం చేశారు రైతులకు? మీరు ఎక్కడన్నా కనీసం ఒక డ్రిప్ కట్టు పరిచారు అనంతపురం జిల్లాలో? అనంతపురం జిల్లానే కాదు, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఒక కట్ట పంచిన దాఖలాలు లేవు. డ్రిప్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో 2014-19లో డ్రిప్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ కనీసం బిల్లులు చెల్లించే దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ బిల్లులు చెల్లించి ఈ సంవత్సరం కాలంలోనే అనంతపురం జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైగా ఈరోజు డ్రిప్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా హార్టికల్చర్లో అనంతపురం జిల్లాని దేశంలోనే నంబర్ 1 స్థానంగా నిలిపే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు కృషి చేశారు. ఇవే కాకుండా ఈరోజు రైతులు ఇబ్బంది పడకూడదని, హార్టికల్చర్లో చేసి నష్టపోకూడదని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఈరోజు అనేకమైనటువంటి టమోటా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అయితేమి, అలాగే మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అయితేమి, బనానా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అయితేమి, ఇవన్నీ త్వరలోనే అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి గర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాను. అవే కాకుండా అంద్రీనివా గురించి మాట్లాడుతున్నారు. గతంలో మేము 6,000 క్యూసెక్లకు డిజైన్ చేసినాం. 6,000 క్యూసెక్లు నీళ్ళు రావట్లేదు. 3,800కే చేశారు. 3,800 కానీ రావట్లేదు. 2,000 క్యూసెక్లు 2,200 వస్తున్నాయని చెప్పేసి గతంలో మీరు కేవలం పేపర్ల మీద మాత్రమే చేశారు. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 100 రోజుల కాలంలోనే కాలం వెడల్పు చేసి 800 కోట్ల రూపాయలతో ఈరోజు జీడిపల్లి నుంచి శ్రీశైలం నుంచి జీడిపల్లి వరకు వాటర్ తీసుకొని రావడం. 3,800 క్యూసెక్లు కెపాసిటీ, కాలువ కెపాసిటీ అయితే మా మంత్రివర్యులు ఫైనాన్స్ మంత్రి 4,000 వరకు ట్రై చేయండి, అదనంగా తీసుకొని రాండి అని చెప్పేసి అధికారులను ఆదేశించడం కానీ జరిగింది. అంటే మాది రైతుల పక్షపాతి ప్రభుత్వం. రైతులు ఇబ్బంది పడతా ఉంటే మా ముఖ్యమంత్రి వర్యులు చూస్తూ ఉండడు. వాళ్ళకి న్యాయం జరగాలి, న్యాయం చేయాలని ఆలోచించే మా ముఖ్యమంత్రి వర్యులు. గతంలో మీ మాదిరి బటన్లలోకి సగానికి సగం వేసి డబ్బులు సగం మీ నాయకులు కొట్టేసి రైతులను అన్యాయం చేసిన ఘనత మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు లబ్ధి పొందాలని ట్రాక్టర్ ఇంప్లిమెంటేషన్ మీద 18% GST ఉంటే 18% నుంచి 5% GST తీసుకొచ్చిన ఘనత మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా డ్రిప్పుల మీద కానీ 18% GST ఉండేది. 1,00,000 రూపాయలు డ్రిప్ కొంటే 18% GST కొట్టే, అంటే 18,000 రూపాయలు డ్రిప్ కట్టే పరిస్థితి. కానీ 18,000 నుంచి ఈరోజు 5,000 రూపాయలకి తగ్గించిన ఘనత కానీ మా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ఈరోజు సోలార్ పంప్ సెట్స్ అరేంజ్ చేసుకోవడానికి కానీ, అంటే గ్రీన్ పవర్ డెవలప్ చేయడానికి సోలార్ పవర్ వాడుకోమని చేసి రైతులకు అనేకమైనటువంటి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. బీసీలకి ఇంత పర్సెంటేజ్ అని, ఎస్సీలకి ఇంత పర్సెంటేజ్ అని, ఓసీలకి కానీ ఇంత పర్సెంటేజ్ సబ్సిడీ ఇచ్చి సోలార్ పంప్ మోటార్లు ఏర్పాటు చేసుకోమని చెప్పేసి మా ప్రభుత్వం రికమెండ్ చేస్తూ ఉంది. ఇవే కాకుండా ఎస్సీ ఎస్టీలకు కానీ అనేకమైనటువంటి డ్రిప్పులు అయితే ఏమి, తర్వాత హార్టికల్చర్లో అయితే ఏమి, తర్వాత సిరికల్చర్లో అయితే ఏమి, ఇవన్నీ అనేకమైనటువంటి సబ్సిడీలు ఎస్సీ ఎస్టీలకి బీసీలకి కల్పించే పరిస్థితి. ఈరోజు NRGSతో టైఅప్ చేసి హార్టికల్చర్ని డెవలప్ అయ్యే విధంగా మామిడి కానీ ఇవన్నీ మొత్తం చెట్లు నాటి దగ్గర నుంచి 3 ఏళ్ళ వరకు డెవలప్ అయ్యే వరకు మొత్తం కేవలం మన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ భరిస్తూ హార్టికల్చర్ని డెవలప్ చేస్తూ వెళ్తా ఉంది. ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈరోజు దాదాపు మొన్న CIIలో 13,25,000 కోట్లు ఇండస్ట్రీస్ MOUలు జరిగినాయి. ఇవే కాకుండా 13 లక్షల కోట్లు MOUలు కాకోకుండా 16,35,000 ఉద్యోగాలు సాధించిన ఘనత మా యువ నాయకుడు లోకేష్ అని చెప్పేసి మేము గర్వంగా తెలియజేస్తూ, ఇంకొకసారి రైతుల తరపున ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే మా ప్రధానమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. కానీ లబ్ధిదారులు ఎవరికైతే పర్లేదో అక్కడ ఉండి MDO ఆఫీస్కి వెళ్ళమని చెప్పాము, అలాగే హార్టికల్చర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాము, అగ్రికల్చర్ ఆఫీస్కి ఎవరి దగ్గరికి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళకు ఉండే సమస్య ఏదైతే ఉందో, అంటే వాళ్ళ ఇంట్లో కారు గత ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెట్టిందో అవే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. కారు లేకపోతే ల్యాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇలాంటి కొన్ని చోట్ల పర్లేదు, అలాంటివి ఏమైనా ఉంటే రెక్టిఫై చేసి కానీ గత విడతలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి కానీ మళ్ళీ ఇవ్వడం జరిగింది. అలాంటివి మళ్ళీ కంటిన్యూ అవ్వకోకుండా ఈసారి చర్యలు కానీ తీసుకోవడం జరిగింది. నిజంగా ఇప్పుడు కానీ పడకపోతే మీరు మా హార్టికల్చర్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ MDO కానీ ఎవరిని సంప్రదించినా కానీ మళ్ళీ రైతులు పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.